వెల్కమ్ టు ఆధార్. నేను హరిత. అనగనగా ఒక రాజు, పెద్ద పెద్ద ప్యాలెస్లు, పరదాలు, ఆయన ఎక్కడికన్నా వెళ్తే వందల మంది సైన్యం, చెట్లు కూడా ఫోటో ఇచ్చేస్తారు. ఎవరు గుర్తొస్తున్నారు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంటే? ఖచ్చితంగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారంట ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు తెలుసా? 968 మంది ఉన్నారంట ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట నడవడానికి, ఆయనకన్నా ముందే వెళ్ళిపోయి ఆ రహదారులన్నీ క్లియర్ చేయడానికి, ఆయన వెళ్తుంటే ఆయన ఎవ్వరు చూడకుండా పరదాలు కట్టడానికి, ఒకవేళ ఆయన పైనుంచి వెళ్ళారనుకోండి చెట్లు కొట్టేయడానికి, వీటన్నిటికీ ఆ పర్సనల్ సెక్యూరిటీని వాడతారంట. సో వీళ్ళకి ఇచ్చే డబ్బు నెలకి 7,50,00,000 అంట వీళ్ళ జీతాలు. ఇదంతా ఎవరో తెలుసా? ప్రజాధనం. మనం పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో వివిధ రకాలుగా మన దగ్గర నుంచి దోచేస్తున్నారు కదా. ఆ డబ్బంతా వీళ్ళు చేసే పనులు ఇవి. ఈ జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం పెట్టి చేసిన పనులు ఇవి. 7,50,00,000 ఉత్తినే ఆయన చుట్టూ తిరగడానికి ఇచ్చే డబ్బు. ఇంతేకాదు, వాళ్ళకి ఎవరైతే అంచెద్దొరని కాళ్ళు మొక్కుతా అంటారో వాళ్ళ డ్రైవర్లకి, ఇంకా వాళ్ళ ఇంట్లో పనులు చేసే వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో పనులు చేసిన వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ కులాల వాళ్ళకి ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇచ్చారు. నిన్న మొన్న వార్త వచ్చింది కదా. ఏపీ ఫైబర్ నెట్లో ఉన్న ఖాళీలు ఎన్ని, వీళ్ళు రిక్రూట్ చేసిన ఎన్ని, మొత్తం అవినాష్ రెడ్డి పంపించిన ఉద్యోగాలేనంట. మొత్తం అవినాష్ రెడ్డి రికమెండేషన్లేనంట. సో అవినాష్ రెడ్డి పేరుతో ఏదైనా రికమెండేషన్ వచ్చిందంటే నువ్వు ఓకే రైట్ జాయిన్ చేసుకోవాల్సిందేనంట. జాయిన్ చేసుకోకపోతే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేసి మరి వీళ్ళని పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయంట గత హయాంలో. ఇవన్నీ మనకు తెలియవు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తూ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం 6 నెలలు గడిచిపోయింది కదా, ఏం చేస్తుంది అనుకుంటున్నాం కదా. ఈ బాగోతాలన్నీ బయటకు తీసి దీన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాయి. సో 968 మంది సెక్యూరిటీ నాకెందుకు, నాకు ఈ 121 మంది చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ పాత సెక్యూరిటీని అందరినీ తీసేసి, నేను వీళ్ళు ఎక్కడికి జీతాలు ఇవ్వను, అసలే ఖజానా ఖాళీ అయిపోయింది, ఇప్పుడు నేను వీళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను, ఆంధ్ర ప్రజల డబ్బు మొత్తం కష్టార్జితం ఏదైతే ఉందో ప్రభుత్వానికి వచ్చే డబ్బు అదంతా కూడా నేను వృధా చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తీసేసి ఓన్లీ 121 మందిని ఒక 3 షిఫ్ట్లో ఉండేటట్టుగా, ఆయనకి ఎలాగో Z+ కేటగిరీ ఉంది, అయినా కూడా ప్రభుత్వ పరంగా ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉంటాయి కాబట్టి, ఆయనకు ఉండాల్సిన సెక్యూరిటీ ఉండాలి కాబట్టి 121 మందిని మాత్రం ఉంచారంటే ఆ పాత సిబ్బందిని మొత్తం తొలగించేసి. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నాయన ఎన్ని చేసావయ్యా బాబు నువ్వు.